హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ రూల్స్ అనేది 5 రూల్స్ అనేది చేంజ్ చేయడం జరిగిందనమాట. అందులో వచ్చేసి పెన్షన్, గ్రాట్యుటీ ఇవన్నీ కూడా మార్పులు వచ్చాయన్నమాట. వివరాలు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా 2025 సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి మానిటరింగ్ కావచ్చు, పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే జరిగాయన్నమాట. అందులో వచ్చేసి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి తీసుకురావడం, అదేవిధంగా డిఏ కావచ్చు, డిఆర్ పెంపు, అదేవిధంగా డ్రైస్ అనగా అలవెన్స్ల పెంపు, అదేవిధంగా పెన్షన్ ప్రాసెసింగ్ మార్పులు అయితే అంటే కొన్ని తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో ముఖ్యంగా ఉద్యోగుల రిటైర్మెంట్ సంబంధించి 5 మేజర్ మార్పులు అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇందుకు సంబంధించిన మార్పులు ఏంటి, దీనివల్ల ఉద్యోగులకు జేబుకు చిల్లు పెట్టడమే కాదు భవిష్యత్తులో సైతం ప్రభావితం చేయనున్నాయన్నమాట. ఆ వివరాలు చూసినట్లయితే మొట్టమొదటి వచ్చేసి ఒకటి కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారనమాట. అంటే పాత పెన్షన్ స్కీమ్లో 2004 నేషనల్ పెన్షన్ స్కీము తీసుకొచ్చింది. అయితే రిటైర్మెంట్ ఆదాయాన్ని మార్కెట్లోకి లింక్ చేశారనమాట. దీంతో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అయితే పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ కూడా రావడం జరిగింది. ఇక ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. అంటే యూపీఎస్ ఏదైతే ఉందో యూనిఫైడ్ పెన్షన్ స్కీము 2025 ఏప్రిల్ నెలలో అమలులోకి తెచ్చింది. అదేవిధంగా ఎన్పిసిఎస్, అదేవిధంగా ఓపీఎస్ ఏదైతే ఫీచర్ను కలగలిపి కొత్త పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఉద్యోగి 25 ఏళ్ళు సర్వీస్ని పూర్తి చేస్తే చివరి 12 నెలలు బేసిక్ శాలరీలో 50% పెన్షన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారికి కనీసం పెన్షన్ అనేది 10,000 రూపాయలు ఇలా ఫిక్స్ అయితే చేయడం జరిగింది. ఇక రెండో మార్పులు వచ్చేసి కొత్త రూల్స్ డిఆర్ అలవెన్స్ పెంపు అనమాట. కేంద్ర ప్రభుత్వం 2025 సంబంధించి 2 సార్లు డిఆర్ను పెంపు ప్రకటన చేసింది. అయితే ఇందులో వచ్చేసి జనవరి, జూన్ సమయానికి గాను 2% డిఏ పెంచింది. అదేవిధంగా జూలై, డిసెంబర్ సమయానికి డిఏ 3% కూడా పెంచుతున్నట్లు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం డిఏ అనేది 50% అయితే చేరుకోవడం జరిగింది. దీనివల్ల లక్షలాది ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు, అంటే ప్రయోజనం కలుగుతాయి. మూడోది వచ్చేసి రిటైర్మెంట్ ప్రాసెస్ కంప్లీట్గా చేంజ్ చేశారు. అవి ఏంటంటే ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ను పేమెంట్ ఆర్డర్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. అయితే ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ క్రమంలో ప్రభుత్వం ప్రక్రియ మరింత ఈజీ చేయడం జరిగింది. ఉద్యోగుల రిటైర్మెంట్ 12 నుంచి 15 నెలల ముందే ఫైల్ సిద్ధం చేయాలని అన్ని విభాగాల డిపార్ట్మెంట్లకు పెన్షన్ అండ్ పెన్షనర్ల వెల్ఫేర్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనివల్ల రిటైర్మెంట్ రోజునే పెన్షన్, గ్రాట్యుటీ సహా ఇతర ప్రయోజనాలు మొత్తం చేతికి అందేలా డబ్బు అనేది చూడాలని స్పష్టం చేయడం జరిగింది అనమాట. గుర్తు చెప్పుకోవచ్చు. అదేవిధంగా 4వది డ్రెస్ అలవెన్స్. అంటే గతంలో డ్రెస్ అలవెన్స్ ఏడాదికి ఒకసారి ఫిక్స్డ్ అమౌంట్ అనేది చెల్లించేవారు. ఒకవేళ ఉద్యోగి ఏడాది మధ్యలో రిటైర్డ్ అయినా ఇదే రూలు అనేది పాటించేవారు. అయితే ఇందులో మార్పు చేశారు. ఒకవేళ ఉద్యోగి మిడ్ ఇయర్ రిటైర్డ్తో ప్రోరాట్ ఆధారంగా డ్రెస్ అలవెన్స్ని అయితే ఇవ్వనున్నారన్నమాట. అంటే ఎన్ని నెలలు పనిచేస్తారా లేదా దానిపైన కూడా ఆధారాలు అయితే లెక్కిస్తారనమాట. ఈ చిన్న మార్పు అనేది అయిన జూన్, సెప్టెంబర్లో రిటైర్డ్ అయిన వారికి ఉద్యోగులకైతే ప్రభావితం అయితే చూపిస్తుంది. ఇక 5వది వచ్చేసి ముఖ్యంగా గ్రాట్యుటీకి సంబంధించి రూల్స్లోనూ ప్రభుత్వం మార్పులు అయితే చేసిందనమాట. ఇప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో గ్రాట్యుటీ సొమ్ముకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే చేతికి అయితే అందించనున్నారు యూపీఎస్లో, అదేవిధంగా గ్రాట్యుటీ లంసమ్ను పేమెంట్గా అయితే ఉంటాయి. కాబట్టి గతంలో ఎన్పిసిఐలో ఉద్యోగాలు ఈ బెనిఫిట్స్ అనేది చాలా తక్కువ అందుకునేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అంటే ప్రభుత్వం యూపీఎస్ కింద మార్పు చేసిన రిటైర్మెంట్ అయిన వారికి పెద్ద మొత్తంలో చేతికి అయితే డబ్బులు అందేలా చర్యలు చేపట్టడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద ఒక లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారనమాట. ఇవన్నీ కూడా మార్పులు, చేర్పులు.